నువ్వు నీ ఇష్టాన్ని బయటికి చెప్పలేనప్పుడు, నువ్వు నీకు నచ్చినట్టు బ్రతకలేనప్పుడు నీ చుట్టూ ఉన్న జనాలు వాళ్ళ ఇష్టాన్ని నీపై రుద్దుతారు. నీ బ్రతుకును కూడా వాళ్ళే బ్రతికేస్తుంటారు. ఎరా, కాలేజ్కి ఎలా వెళ్తున్నావు? బైక్లో వెళ్తున్నాను డాడీ, కొంచెం పనుంది. బైక్ ఎందుకు కానీ, ఆల్రెడీ డ్రైవర్కి చెప్పాను, కార్లో వెళ్ళు. సరే డాడీ. హలో. హలో, ఏం చేస్తున్నావురా? నేను ఇంట్లోనే ఉన్నాను రా. సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకి? నువ్వే చెప్పరా. మనం బాగుందంట, మనంకి వెళ్దామా? మనం కిందలే కానీ రణరాజునికి వెళ్దాం రా. నువ్వు రెడీ బ్రహ్మరామకి వచ్చి. సరే. రేయ్, మళ్ళీ ఫార్మల్సా? ఎన్నిసార్లు చెప్పాను నాకు ఫార్మల్స్ నచ్చవని? అయినా ఆఫీస్కి వెళ్ళినట్టు ఆ డ్రెస్ ఏంట్రా? నా ఫ్రెండ్స్ ఎలా వస్తారు, నువ్వెలా వస్తావు? ఇంకెప్పుడు మారుతావురా? కొంచెం స్టైలిష్గా ఉండొచ్చు కదా. చిన్నపిల్లల కార్టూన్ నెట్వర్క్స్ ఏంట్రా? న్యూస్ ఛానల్ చూడవచ్చు కదా, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. No mercy for the merciless, says the prosecution, demanding the death sentence for the 4 Delhi gang rape convicts. They pray for leniency. ఈ డ్రెస్ బాగుంది, ఇది తీసుకో. నాకు అది నచ్చలేదు, ఇదే కావాలి. ఇది బాగుంది చూడు. లేదు, నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి. సరేలే, పద. నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి.
మమ్మీ నాకు హార్లిక్స్ వద్దు మమ్మీ, బూస్ట్ కావాలి మమ్మీ, ప్లీజ్ ప్లీజ్ మమ్మీ. రేయ్, ఇంతలేవు అప్పుడే నీకు సొంత ఇష్టాలారా? మమ్మీ ఇచ్చిందాక చెప్పిన మాట విను, అర్థమైందా? రేయ్, ఆ బ్యాట్తో ఆడుద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఇంకోసారి ఆ బ్యాట్తో కనిపిస్తే కాళ్ళు ఎరగొడతాను. పక్కన పడే. చిన్నప్పుడు మా నాన్న అంటే ఉన్న భయం నా ఇష్టాన్ని బయటికి రానివ్వకుండా చేసింది. నాతో పాటే ఆ భయం కూడా పెరుగుతూ వచ్చింది. నాకన్నా చిన్నపిల్లాడే నయం. నాకు ఇది కావాలి, నాకు ఇదే ఇష్టం అని చెప్తున్నాడు. నేనెప్పుడు చెప్తాను? డాడ్, రేయ్, ఏంట్రా వీడు ఉన్నట్టుండి యుఎస్ వెళ్ళనంటున్నాడు? అసలు వీడికి ఏమైంది? కొంచెం మీరైనా చెప్పండిరా. అసలు ఏంటండి ప్రాబ్లం? మా నాన్న యూఎస్ పంపించమంటే ఇండియాలోని జాబ్ చేసుకోమంటున్నాడు. అంకుల్ పంపిస్తా అంటున్నారు కదా, నీకేమైందిరా? వెళ్ళొచ్చు కదా. అయినా ఇండియాలో ఉండి ఏం చేస్తావురా? రోడ్ల ముడి బట్టి తిరుగుతావా ఏంటి? అయినా ఇక్కడ ఉన్నోళ్ళంతా ఏం చేస్తున్నావు చూస్తూనే ఉన్నావుగా, మాట్లాడవేంట్రా? డాడ్, నాకు యూఎస్ వెళ్ళాలని లేదు డాడ్. ఇక్కడే ఉండి లిటరేచర్ చదవాలని ఉంది. ఇంజనీరింగ్ కూడా నాకు ఇష్టం లేదు డాడ్. కానీ అప్పుడే చెప్దామంటే నాకు ధైర్యం సరిపోలేదు. ఇప్పటికీ చెప్పకపోతే నా జీవితంలో సంతోషం అనేది ఉండదు డాడ్. ట్రై టు అండర్స్టాండ్ మీ డాడ్. హలో. హలో, ఏం చేస్తున్నారా? రే, నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉందిరా. సరే కానీ సినిమాకి వెళ్దాం, రావచ్చు కదా. లేదు, నాకు కుదరదు, మీరు వెళ్ళిపోండి. అందరూ వస్తున్నారా, నువ్వు కూడా రావచ్చు కదా. అలా కాదురా, దానికన్నా కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నెక్స్ట్ టైం ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను, అప్పుడు వెళ్దాం. సరే, బాయ్. బాయ్. థ్యాంక్స్.